ముఖ్యంగా దక్షిణాది సినిమాల పట్ల, ముఖ్యంగా తెలుగు చిత్రాల పట్ల కేంద్ర వైఖరి కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఫిల్మ్ కి సంబంధించినటువంటి విభాగాల తాలూకు వైఖరి ఎప్పుడూ కూడా చాలా పక్షపాతదారులతోనే తనకు ఉంటుంది. ఈ సినిమా గురించే కాదు, ఇప్పుడు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రివర్గం మొత్తం కూడా చూసి ప్రశంసలు కురిపించినట్టు ఒక సినిమా కనీసం ప్రదర్శన కూడా నోచుకునే పరిస్థితి ఉందనుకుంటే, దీన్ని బట్టి మనకి అక్కడ ఉన్నటువంటి వివక్ష అనేటువంటిది అర్థమవుతుంది. ఈ వివక్షను ఖండిస్తూ తెలుగు నిర్మాతల మండలి వల్ల కానీ తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం పక్షపాత వైఖరికి నిరసనని చెప్పుకోవాలి. అయితే ప్రభు, ఈ ఒక్క విషయంలో మాత్రమే కాదు, మనం చాలా చోట్ల తెలుగు సినిమా పట్ల వివక్షను ఎదుర్కొంటూ ఉన్నాం. మరి దీనిని ఎదుర్కోవడానికి ఇప్పుడు సినీ నిర్మాతల మండలి ప్రధానికి లేఖ కూడా రాశారు. దీనికి సంబంధించి ఎందుకు ప్రదర్శించబడలేదు అని క్వశ్చన్ చేస్తూ, అసలు దీన్ని ఈ వివక్షను ఎదుర్కోవాలంటే ఏం చేయాల్సి ఉంటుందంటారు? ఎక్కువగా కేరళలో సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రం అయితే ఎక్కువ లాబింగ్ చేసుకోగలదో లాబింగ్ లో కేరళ ఈజ్ వెరీ వెరీ ఫస్ట్ లాబింగ్. మనకు అంత లాబింగ్ సెన్స్ కానీ, అంత లాబింగ్ సోర్సెస్ కానీ లేవు. ఇక్కడ అవార్డ్స్ తీసేసే సినిమాలు తీసే సత్తా మన వాళ్ళకి లేక కాదు. లేకపోతే ఒక ముఖ్యంగా బాహుబలి విషయమే తీసుకుంటే అవార్డుల పరంగా తీస్తే ఇట్ ఈస్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ సినిమా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులందరూ కూడా సినిమా చూశారు. సినిమా చూసి దాని మీద ప్రశంసలు కురిపించారు. టెక్నికల్ ఇట్ ఈస్ టేకింగ్ ద ఇండియన్ ఫిల్మ్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని ప్రదర్శించారు. కానీ ఈ లాబింగ్ అనేటువంటిది మాత్రం ఇంటర్నల్ గా జరుగుతుంది. దీని మీద ఇక నుంచైనా తెలుగు నిర్మాతల మండలి కానీ, తెలుగు చిత్ర పరిశ్రమ కానీ తీవ్ర స్థాయిలో స్పందించి ఆ లాబింగ్ విషయంలో ఒక కఠినమైనటువంటి వైఖరిని అవలంబించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది చెప్తాం. ఆ విషయంగా నిర్మాతల మండలి కూడా చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ప్రతిస్పందనని లేఖ ద్వారానే కాకుండా త్వరలో ఒక కార్యాచరణ కూడా రూపొందించుకొని ఆ నిరసన వ్యక్తం చేయడం కోసం సమాయత్తం అవుతుంది తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి. అయితే ప్రభు, మీరు అన్నట్లుగా ప్రధాని కూడా సినిమా చూశారు, ప్రభాస్ ని అభినందించారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఫిల్మ్ ఫెస్టివల్ కి వచ్చేటప్పటికి మాత్రం సినిమా ప్రదర్శించబడలేదు. మరి దీనిపై అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి టాక్స్ నడుస్తూ ఉన్నాయి? ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు? అక్కడ చాలా కుహనా మేధావి వర్గాలు ఉంటాయండి. ముఖ్యంగా ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహణలో ఎక్కువగా కుహనా మేధావులతో అక్కడ రాజ్యం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి ఆర్ట్ ఫిల్మ్లు, ఆఫ్ బీట్ ఫిల్మ్లు ఎక్కువగా ఆఫ్ బీట్ ఫిల్మ్లు, ఆర్ట్ ఫిల్మ్ అనేటువంటివి కూడా చాలా అవసరం. కానీ అట్ ద సేమ్ టైం సినిమా ఇస్ పబ్లిక్ మీడియా, ఇట్ ఇస్ ఎంటర్టైనింగ్ మీడియా. పబ్లిక్ ని అలవించేది ఉత్తమ చిత్రం అని చెప్పి ఏ రోజున చెప్పారు ఎన్టీ రామారావు గారు లాంటి మహానటుడు. డబ్బులు వచ్చిందే ఉత్తమ సినిమా, పబ్లిక్ ని ఎంటర్టైన్ చేసిందే ఉత్తమ చిత్రం అని చెప్పడం జరిగింది. ఆ కేసులో చూసుకుని గతంలో కూడా ఇప్పటికి కూడా చాలా సినిమాలకు మనం ఉత్తమ కమర్షియల్ సినిమాలుగా అవార్డ్స్ ఇస్తున్నటువంటి తరుణంలో కూడాను ఈ లాబింగ్ అయితే ఏమిటి, లేకపోతే ఈ కుహనా మేధావుల తాలూకు వాళ్ళ పక్షపాత ధోరణి అయితే ఏదైతే ఉందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దాని మీద ఒక పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఒక ఉద్యమ స్థాయిలో ఉద్యమించే తప్ప ఇలాంటి లాభం ఇదే కాదు, కేవలం అవార్డ్స్ విషయంలో కూడాను, సెంట్రల్ నుంచి వచ్చిన అవార్డ్స్ విషయంలో కూడాను ఇలాంటి వివక్ష కొనసాగుతుంది తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల. దాని ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఖండిస్తున్నారు. ప్రభు, కేంద్రానికి లేఖ కూడా రాశారు కదా నిర్మాతల మండలి, లేఖ యొక్క పూర్తి సారాంశం ఏంటి? లేఖ యొక్క పూర్తి సారాంశం ఒక సినిమా అనేటువంటిది పూర్తిగా ప్రజలని అలరించి కొన్ని కోట్ల రూపాయలు ఒక రీజనల్ సినిమా అనేటువంటిది, ఒక ప్రాంతీయ స్థాయిలో నిర్మించినటువంటి సినిమా అనేటువంటిది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కలెక్షన్ల పరంగా కానీ, నేమ్ అండ్ ఫేమ్ పరంగా కానీ ఒక అద్భుత విజయాన్ని సాధించినప్పుడు అలాంటి చిత్రానికి ఇవ్వాల్సినటువంటి ఒక కనీస మర్యాదను ప్రదర్శనకు కూడా నోచుకునేటువంటి పరిస్థితులు రావడం పట్ల తమ నిరసన లేఖలో తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రభు.